చేనేతకి ప్రసిద్ధి. చెన్నూరు గ్రామం అంటే చేనేతకి ప్రసిద్ధి. చెన్నూరు గ్రామంలో చేనేత కార్మికులు ఎక్కువగా చేనేత పని చేస్తున్నారు. వాళ్ళు వరద బాధితుల సహాయార్థంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 50,000 విరాళం అందించారు. చీరలు ఒక 20 చీరలు 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా విజయవాడలో చాలామంది నిరాశ్రయులయ్యారు. అందరికి కూడా గుడ్లు కొట్టుకొని పోవడం, అలాగే వాళ్ళు వండుకునే సామాను మొత్తం కూడా నీళ్ళలో కొట్టుకొని పోవడం అంతా కూడా గందరగోళం పరిస్థితుల్లో ఉంటే నేను కూడా ఒక 5 రోజుల నుండి అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అక్కడ కూడా వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే నా నియోజకవర్గం నుంచి ఇప్పుడు కూడా దాదాపు ఒక 6-7 లక్షలు కలెక్ట్ అయింది. అది కూడా రేపు ఈవినింగ్ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇస్తున్నాము. ఈరోజు ఆ వరద బాధితులకి సహాయార్థం చెన్నూరులో ఉన్నటువంటి చేనేత కార్మికులు సేనన్న వాళ్ళ మిత్ర బృందం వాళ్ళందరి సహాయ సహకారాలతో దాదాపు 50,000 రూపాయలు ధనం డబ్బుల రూపంగా ఇవ్వడం జరిగింది. అలాగే 20,000 విలువ కలిగిన చీరలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిత్రులు, చిన్ననాటి మిత్రులు మా అబ్బి కూడా రావడం చాలా సంతోషం. నా సొంత చిన్నప్పుడుకే దగ్గర చదువుకున్న విద్యను కూడా అట్లాగే అందరూ కూడా కోఆర్డినేట్ చేసినటువంటి శ్రావణి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ భగవంతుడు మా చేనేత కార్మికులైన చిన్నరోళ్ళకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వాళ్ళ దీవెనలు ఎల్లప్పుడూ మీ అందరికీ ఉంటాయని ఒక మంచి మనసు చేసుకున్నటువంటి మన చేనేత కార్మికులకి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ